ఒక్క పైసా డొనేట్ చేయకండి, కానీ మీ ఒక్క సెకండ్తో చావు బ్రతుకుల్లో ఉన్న ఈ పాప ప్రాణాన్ని మీరు కాపాడవచ్చు. ఈ పాప పేరు పునర్విక. SMA అనే ఒక రేర్ డిసీజ్తో ఈ పాప బాధపడుతోంది. అది నయమై పునర్విక బ్రతకాలి అంటే 16 కోట్ల ఇంజెక్షన్ అవసరమని సోషల్ మీడియాలో మీరు ఎక్కడో ఒక చోట వినే ఉంటారు కదా. అలాగనే ఈ వీడియో ద్వారా నేను మిమ్మల్ని డబ్బులు డొనేట్ చేయండి అని చెప్పడానికి రాలేదు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్న ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా 16 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది. కానీ అదే మన గవర్నమెంట్ కానీ, మనం అభిమానించే హీరోలు కానీ, రాజకీయ నాయకులు కానీ తలుచుకుంటే ఇది చిటికలో జరిగిపోతుంది. నాకు 2 బిడ్డలు ఉన్నారు. మరి మీరందరూ కూడా జస్ట్ మీరు మీ వంతుగా ఈ వీడియోని షేర్ చేయండి చాలు. ప్రభుత్వానికి కానీ, పెద్ద పెద్ద హీరోలకు కానీ 16 కోట్లు పెద్ద విషయం కాదు. అలాగని వాళ్ళ గురించి తప్పుగా చెప్పట్లేదు, కానీ వాళ్లకు ఉన్న పనుల్లో ఈ పాప గురించి వారికి తెలిసి ఉండకపోవచ్చు. అందుకే వీడియో షేర్ చేద్దాము ప్రతి ఒక్కరు. నా కోసం కాదండి, ఆ పాపను బ్రతికించడం కోసం సోషల్ మీడియాలో ఈ పాప ప్రాణాన్ని కాపాడడం కోసం ఒక యుద్ధమే జరుగుతోంది. ఈ పాప కోసం చిన్న పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ, ఫ్రెండ్స్ అందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఈ పాప కోసం ఇంతగా కష్టపడుతున్న వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. గవర్నమెంట్కి కానీ, హీరోలకు కానీ, బిజినెస్ మ్యాన్లకు కానీ ఈ పాప ప్రాణాన్ని కాపాడడం చాలా ఈజీ. వీడియోని లైక్ చేయవద్దు, కామెంట్ కూడా చేయవద్దు. ఈ పాప గురించి 2 తెలుగు రాష్ట్రాలు మొత్తం తెలిసేలా గట్టిగా షేర్ చేద్దాం. మరి నేను అందుకని ఈ వీడియో చేయడం జరిగింది. ఈ లక్షల మందిలో ఒకరికి రావచ్చంటండి, ఎవరికి రాకూడదని నేను కూడా కోరుకుంటున్నాను. దీనికోసం అని చెప్పి ట్రీట్మెంట్ ఉందా అంటే ఉంది. ఇండియాలో కానీ వేరే దేశాల నుంచి ఒక ఇంజెక్షన్ అనేది తెప్పించాలని చెప్తున్నారు. ఆ ఇంజెక్షన్ గురించే ఇప్పుడు ఈ ఖర్చు అంతా 16 కోట్లు. సో ఆ ఫ్యామిలీతో కష్టం. సో ఖచ్చితంగా మన అందరం ఆ పాపకి తోడుండాలి. మనతో పాటు మెయిన్ థింగ్, మనం ఉన్నా లేకపోయినా కూడా ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని ఈ వీడియో ఎవరికొకరికి చేరుతుంది అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా చిన్న రీలైనా చేసి PMకి, CMకి ఏ విధంగా అయినా సరే వెళ్ళేటట్టుగా మన ఫ్రెండ్స్ అందరూ సేకరించి, అంటే అదేవిధంగా మన అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. మరింత మందికి తెలిస్తే మరింత